సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామికి చుక్కెదురైంది. కల్తీ మద్యం కేసు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆ పిటిషన్ అయితే కొట్టివేయడం జరిగింది. దీంతో సుబ్రహ్మణ్య స్వామికి షాక్ తప్పలేదు. అసలు ఈ అంశంలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి? శివుడి మెడలో పాము. ఓకే. సుబ్రహ్మణ్య స్వామి మామూలుగా మోపిదేవి దగ్గర పెద్ద గుడి ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి రేపల దగ్గర. మరి ఇతను నువ్వు మాట్లాడేది ఎవరు? ఎంపీ. రాజ్యసభలో లేకపోతే లోక్సభలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి సీనియర్ పార్లమెంటేరియన్. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అసలు జనతా పార్టీ లేకపోతే బీజేపీ, అటు లోక్సభలో రాజ్యసభలో అసలు న్యాయశాస్త్రాన్ని అవపోసన పట్టారంటాడు. కేసుల మీద కేసులు వేస్తాడు, పిల్స్ మీద పిల్స్ వేస్తాడు. వివాదాస్పద స్వామి. ఏ స్వామి? వివాదాస్పద స్వామి. జగన్మోహన్ రెడ్డికి బాగా అద్దొస్తున్నాడు. అంటే ఇన్నాళ్ళు మాట్లాడినటువంటి సుబ్రహ్మణ్య స్వామి మహాప్రసాదం, లడ్డు కల్తీ, నెయ్యి ఎప్పటి నుంచి జరుగుతోంది వివాదం? అసలు దాని మీద అరెస్టులు అయ్యారు, లేకపోతే అసలు ఛార్జ్ షీట్ కూడా సబ్మిట్ చేసింది. ఒక 11 పేజీల నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లో అడ్రస్ లేని సుబ్రహ్మణ్య స్వామి తాజాగా తెరపైకి వచ్చాడా తెప్పించారా? ఓకే. ఎవరు స్విచ్ నొక్కితే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర బల్బ్ వెలుగుద్దంటావు? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి జరిగి కుటుంబ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ కల్తీ నెయ్యి కేసు వ్యవహారం అనేది బయటకు వచ్చింది. నిజంగా ఈ కల్తీ నెయ్యి కేసు వ్యవహారం బయటకు వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. కానీ ఇప్పుడు ఎందుకు సుబ్రహ్మణ్య స్వామి ఎంట్రీ ఇవ్వడం జరిగింది? అసలు కారణం ఏంటి? ఎంట్రీ వెనక్కి ఉంది అంటే ఏం చెప్తారు? అంటే ఆయన ఎంట్రీ ఇచ్చాడా, ఆయనతో ఎంట్రీ ఇప్పించారా అంటున్నా. ఓకే. ఇప్పుడు సుబ్బారెడ్డి పిల్లి వేయకుండా సుబ్రహ్మణ్య స్వామితో వేయించాడా? ఓకే. ఇప్పటి వరకు పిల్స్ అనేకం వేశారు సుబ్బారెడ్డి. ఏది అసలు నన్ను విచారించే అధికారం ఈ ఆఫీసర్కే లేదని ఒక పిల్లి వేశాడు. అంటే వైవి సుబ్బారెడ్డి ఏ పిటిషన్ వేసినా, ఏ పిల్లి వేసినా ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టివేసేటువంటి పరిస్థితి ఉందా? అది గమనించినటువంటి సుబ్బారెడ్డి ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి నుంచి పిటిషన్ వేయించారా అంటే ఏం చెప్తారు సార్? ఆల్రెడీ సుబ్బారెడ్డి పిటిషన్లు మరి కొట్టేయలేదుగా గతంలో, అన్నిటికీ మరి కోర్టు కూడా ఓకే చేసింది. అంటే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని ఈ పిటిషన్ వేయించి ఆయన్ని ఫుల్ని చేశారా? ఓకే. ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఇచ్చింది. అది రాష్ట్ర ప్రభుత్వ విస్తృత అధికారం. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ప్రకారం కమిషన్ వేసేటువంటి స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ మాత్రం మరి ఆయనకు తెలియదా? అసలు సంతకం ఆయన పెట్టాడా? ఎవరైనా ఫోర్జరీ చేశారా? ఎందుకంటే ఈ మధ్య అసలు ఫోర్జరీలు ఎక్కువ అయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఫోర్జరీల పేటెంట్ ఆ పార్టీది అయిపోయింది. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వేసినటువంటి పిటిషన్ నాకు తెలిసి అందులో రాసినటువంటి ఆ స్క్రిప్ట్ కానీ ఆ టెక్స్ట్ కానీ ఆయన రాసినట్టుగా లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకోమని ఏ కోర్టు చెప్పొద్దు? సిట్ నివేదిక ఇచ్చింది, 11 పేజీల నివేదిక. సిట్ ఛార్జ్ షీట్ కోర్టులో ఫైల్ చేసి మౌనంగా ఊరుకోలేదు. ప్యారలల్గా రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చింది. దాన్ని అధ్యయనం చేసినటువంటి చంద్రబాబు క్యాబినెట్ మరి 3 ఆఫీసర్ల మీద వెయిట్ అయ్యమంది. ఒక ఆఫీసర్ ఏమో సెలవుపై వెళ్ళాడు. ఎవరైనా ఫైనాన్స్ ఆఫీసర్ బాలాజీ, అతనిపై వెయిట్ వేసింది. ఎవరు? అప్పటి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్. ఏకే సింఘాల్ ఇప్పుడు లేడు, వెళ్ళిపోయాడు. ఇంకొక ఆఫీసర్ ఉన్నాడు ధర్మారెడ్డి, అతను మరి అడ్రస్ లేడు, ఇంకా అతని జోలికి వెళ్ళలేదు. మరి తదుపరి చర్యలు ఎలా ఉంటాయో. అప్పుడు ఆ అధ్యయనంలో స్పష్టంగా ఏమనిచ్చింది సిట్? ఆ 11 పేజీల నివేదికలో నువ్వు చూసావా? అది ఆ లాస్ట్ పారాగ్రాఫ్లో స్పష్టంగా ఏమని చెప్పారు? దాంట్లో 11 పేజీల నివేదికలో లాస్ట్ పారాగ్రాఫ్లో, ఫర్ ద రీజన్స్ స్టేటెడ్ అబౌవ్ ఇట్ ఈస్ రికమెండెడ్ టు టేక్ సూటబుల్ యాక్షన్ యాజ్ డీమ్డ్ ఫిట్ అగైన్స్ట్ ద అబౌవ్ ఎర్రింగ్ కమిటీ మెంబర్స్ అండ్ సీనియర్ టీటీడీ ఆఫీసర్స్ for deliberate omissions and failures in both relaxation and enforcement of tender conditions. Tender conditions enforce చేయటంలో లేకపోతే రిలాక్స్ చేయటంలో ఆ ఫెయిల్యూర్స్
ఒమిషన్స్ అంటే ఆ తొలగింపులు, తీసివేతలు, కొన్ని నిబంధనలు ఎత్తేసారు కదా. 4 లక్షల లీటర్ల కెపాసిటీ ఉండాలి డైరీకి అనే నిబంధన ఎత్తేసారు. 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించారు. ఆ డిస్టెన్స్ కూడా 800 కిలోమీటర్ల డిస్టెన్స్ని ఏం చేశారు, 1500 కిలోమీటర్లకు పెంచారు. వీటన్నిటిపైన కూడా మీరు సూటబుల్ యాక్షన్ తీసుకోండి. ఎవరిచ్చిన నివేదిక? సిట్. ఎవరికి ఇచ్చిన నివేదిక? రాష్ట్ర ప్రభుత్వానికి. సిట్ నియమించింది ఎవరు? సుప్రీంకోర్టు. అంటే సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఇచ్చిన నివేదికలో స్పష్టంగా లాస్ట్ పారాగ్రాఫ్లో స్టేట్ గవర్నమెంట్కి డైరెక్షన్ ఇస్తే లోపాలు ఎక్కడున్నాయి, ఫెయిల్యూర్స్ ఎక్కడున్నాయి, వాటిపైన మీరు విచారించి మీరు చర్యలు తీసుకోండి అని స్పష్టంగా ఆ డైరీల గురించి ఇచ్చింది. దానిపైన వీళ్ళు కమిషన్ వేశారు. దినేష్ కుమార్ ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్, ఫార్మర్ సిఎస్, ఇంతకుముందు చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. 35 ఏళ్ల సర్వీస్, 3 ఏళ్లే సెంట్రల్ సర్వీస్లో ఉంది, 32 ఏళ్ళు రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్లో ఉన్నారు. అసలు ఆయన ఏంటి, రెవెన్యూ లేకపోతే ఫైనాన్స్ లేకపోతే ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ సెక్రటరీగా చేశారు, చీఫ్ సెక్రటరీగా చేశారు. అలాంటి అధికారాన్ని కమిషన్గా నియమిస్తే మీకు గంగా బెర్రెలు ఎత్తిపోతే, మీరు సుబ్రహ్మణ్య స్వామితో పిటిషన్ వేపిస్తే, ఇప్పుడు ఎవరిని ఫూల్ చేశారు? సుబ్బారెడ్డిని కాపాడటం కోసం జగన్మోహన్ రెడ్డి సుబ్రహ్మణ్య స్వామిని బఫూన్ చేశాడా? ఓకే. అంటే జగన్ చేతుల్లో ఇవాళ జోకర్గా మారారా సుబ్రహ్మణ్య స్వామి? అంటే సుబ్రహ్మణ్య స్వామి జగన్మోహన్ రెడ్డి సంబంధాలు అదో పెద్ద ఎపిసోడ్. జగన్మోహన్ రెడ్డి సీఎంగా మనం చూసాం 5 ఏళ్ళు. ఎప్పుడు ఆయన పిలిచిన ఆయనకు స్పెషల్ ఫ్లైట్, తిరుపతి వస్తారు, అక్కడ దర్శనం చేసుకుంటారు, అక్కడి నుంచి నేరుగా గన్నవరం దిగుతాడు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయి కలుస్తాడు, మాట్లాడుకుంటాడు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. అవి ప్యాకేజీలు ఉంటాయా లేకపోతే ఇంకేమైనా ఉంటాయా? స్వామి జగన్ లింకులు, సంబంధాలు ప్రపంచం మొత్తం తెలుసు, దేశం మొత్తం తెలుసు. వాటి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అంత మాజీ కేంద్ర మంత్రి, లేకపోతే అనేక విధానాలు ప్రభుత్వపరమైనటువంటివి, ఇలాంటి పరమైనటువంటి వాటిపైన కోర్టుల్లో పోరాడాడు, అనేక పిల్స్ వేశాడు. అటు లోక్సభలో సుదీర్ఘకాలం ఉన్నాడు, అటు మదురై, తమిళనాడు నుంచే కాదు మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహించాడు, ముంబై, అసలు రాజ్యసభ నుంచి మనం చూసాం, ఉత్తరప్రదేశ్, మరి చాలాసార్లు. అంత లాంగ్ పార్లమెంటేరియన్ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా ఇట్లాంటి కేసులకు వాడుకుని ఇలా ఫూల్ని చేశారంటే, ఫూల్ అయినాడిది తప్ప, ఫూల్ చేసినాడిది తప్ప. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పేవాడు, అప్పట్లో 5 ఏళ్ళు అతను సీఎంగా ఉన్నప్పుడు టీటీడీ కాగ్ పరిధిలోకి రావాలి, టీటీడీ ఆడిట్ కాగ్ చెయ్యాలి అంటే, అసలు తిరుమల తిరుపతి దేవస్థానం పైన అతనికి ఒక అవగాహన ఉంది. ఎవరికి? సుబ్రహ్మణ్య స్వామి. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక అంశాలన్నీ కూడా ఆడిట్ చేయించాలి అని ఎప్పుడు డిమాండ్ చేస్తుండేవాడు. కేంద్రం పరిధిలోకి దాన్ని తేవాలని, రాష్ట్ర పరిధిలోకి తప్పించి. అసలు మోడీ కాంట్రవర్షియల్ స్వామి అన్నాగా నేను బిగినింగ్లోనే. అతను ఏంటి, అతను చేత తిట్టించుకొని మనిషి ఉన్నాడు. అదేదంటారు చూసావా, తిరిగే కాలు తిట్టే నోరు ఊరికనే ఉండవని. ఇక్కడ ఇప్పుడు మనం తీసుకుంటే, ఇప్పుడు నీ భుజంపై తుపాకీ పెట్టి నన్ను గాలిస్తే, ఓకే, ఇప్పుడు నన్ను కాల్చాలంటే ఇప్పుడు కెమెరామన్ భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తావా? నేరుగా కాల్చచ్చు కదా. అంటే నేరుగా కాల్చడానికి ధైర్యం లేక ఇంకొకళ్ళ భుజంపై కాల్చే ప్రయత్నమా? ఓకే. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి భుజంపై తుపాకీ పెట్టి ఎవరిని కాలుద్దాం అనుకున్నారు, ఇప్పుడు ఎవరు కాలారు? సుప్రీంకోర్టు ఇంత సీరియస్ అయిందంటే ఈ ఇష్యూలో, ఆయన గతంలో మోడీ పైన కూడా ఆయన చేసిన కామెంట్స్, అసలు అతను విశ్వగురుయే కాదనేవాడు. ఇప్పుడు మోడీని అందరూ ఏమని పిలుస్తున్నారు ఇప్పుడు, విశ్వగురు. అసలు విశ్వగురు లక్షణాలు అతనిలో అనుకోశాను కూడా లేవన్నాడు. అసలు అతనికి ఆర్థిక శాస్త్రం గురించి ఏం తెలుసు అన్నాడు, 0 అన్నాడు. నిర్మలా సీతారామన్కి ఫైనాన్స్ గురించి ఏం తెలుసు అన్నాడు. గమ్మత్తు ఏంటంటే, ఇప్పటికీ అతను బీజేపీ సభ్యుడేనా? ఇప్పటికీ అతను బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు బీజేపీతో
స్వామి సంబంధాలు ఇంకో ఎపిసోడ్ మాట్లాడాలి మనం. ఒక ఎపిసోడ్ చాలదు. ఇప్పుడు జగన్తో సంబంధాల గురించి మాట్లాడాలంటే ఇంకో వీడియో చేయాలని ఎట్లా అన్నాను. ఓకే. అతను మోడీని ఏ విధంగా టార్గెట్ చేశాడంటే చెప్తున్నాను అన్నమాట. అసలు అతను హయాంలో అవినీతి పెరిగిపోయిందని, మోడీ పరిపాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందని ఇట్లా మాట్లాడినట్టు సుబ్రహ్మణ్య స్వామి ఎవరికి గురువు? జగన్మోహన్ రెడ్డిగా. ఓకే. అంటే మోడీని టార్గెట్ చేసే సుబ్రహ్మణ్య స్వామి జగన్మోహన్ రెడ్డి దగ్గర అయ్యాడంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? మోడీ వర్సెస్ జగన్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.